వీడియో తీసిన మళ్ళీ స్ట్రోక్ మళ్ళీ వేములవాడ రూరల్ మండలం ముగలమరి గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజారావు గెలుపుకై ఇంటింటా ప్రచారం రూరల్ మండల అధ్యక్షులు వాకలపురం శ్రీనివాస్ గారు మరియు గ్రామశాఖ అధ్యక్షులు పాలకొత్తి పరిశ్రమ గారి ఆధ్వర్యంలో గడప గడప తిరుగుతూ చేతి గుర్తుకు ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని చేతి గుర్తుకు ఓటేయాలని కోరడం జరిగింది. ప్రజలతో సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా మేము చేతి గుర్తుకు ఓటేస్తూ రాబో రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని మేము గెలవగానే ఉచిత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చెప్పినాం, అది అమల్లో పడి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఉచిత కరెంటును చెప్పినాం, ఉచిత కరెంటు కూడా ఇచ్చేందుకు మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. 500కే సిలిండర్ కూడా మరి ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క వారికి మరి ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఆనాడు ఉన్నప్పుడు 3 లక్షల వరకు ఏదైతే ప్రతి ఒక్కరు వినియోగించుకున్నారో ఈ రోజు అది 10 లక్షల వరకు పెంచి మరి అమల్లో పడి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మరి రైతాంగాన్ని చూసినట్టయితే ఒక క్వింటాల్ వెనుక 5 కిలోల నుంచి వెళ్ళి 4-6 కిలోల వరకు దోపిడీ చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి కిలో 800 గ్రాములకే మరి ఒక సంచి వేయడం జరుగుతుంది. దాదాపు క్వింటల్ వెనుక 3 కిలోల వరకు కూడా ఈరోజు రైతాంగానికి మేలు చేస్తున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు. మరి రాబోయే రోజుల్లోపట ఏదైతే కాంగ్రెస్ పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి సెంట్రల్లో రేపు గవర్నమెంట్ రాగానే ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది, ఆ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు ఈ ప్రభుత్వాలు మరి 12 దినాలు తగ్గించి కూలీ కూడా పెంచినటువంటి దయనీయ పరిస్థితి లోపల మనం బతుకు ఎలదీస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేపు రాగానే మరి 400 రూపాయలు ప్రతి కూలికి మరి ఇచ్చేందుకు మరి మన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దయచేసి ఇవన్నీ ప్రజలంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఒక పక్క బీజేపీ పార్టీ మత కల్లాలు సృష్టించేందుకు జై శ్రీరామ్ అనే నినాదంతో మరి ముందుకు వస్తుంది. మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించమని కోరుతున్నా. దాదాపు 60-70 ఏళ్ల నుంచి మన తాత ముత్తాతల నుంచి కూడా మన దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా రాముని పూజించినాం. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ మరి ఇలాంటి మరి ప్రజలను రెచ్చగొట్టే ప్రచారాలు చేసుకుంటూ మరి పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదు. అభివృద్ధి చూపెట్టాలి. ఈరోజు బండి సంజయ్ గారు మరి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏమన్నా తీసుకొచ్చిందా నిధులంటే ఏం లేదు. ఏమన్నా గుళ్ళు కట్టించిందంటే గుళ్ళు లేదు, బళ్ళు కట్టించిందంటే బళ్ళు లేదు. మరి అదే ఆనాడు ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ జైలుకు పోయి పెప్పర్ స్టే అయి మరి తెలంగాణ కోసం కోరినటువంటి గొప్ప మహావ్యక్తి. ఇదంతా భారతదేశ ప్రజలకు తెలుసు. అదేవిధంగా మరి వీడికి తిరుపతి రైల్వే స్టేషన్ తీసుకొచ్చి తిరుపతికి రైళ్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, పాస్పోర్ట్ కేంద్రాలు తీసుకొచ్చిండు, నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చిండు, హాస్పిటల్ తీసుకొచ్చిండు. ఇలా సిరిసిల్ల లోపల కార్మిక హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి మరి ఘనత మరి పొన్నం ప్రభాకర్ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్లకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్. అందుకోసమే అభివృద్ధి చూపెట్టాలి ప్రజలకు.